ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరుతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సాయంత్రం న్యాయమూర్తి కుమారుడి పెళ్లి రిసెప్షన్ కు హాజరవుతారు. ఇక రేపు ఉదయం హైకమాండ్ పెద్దలతో సమావేశమవుతారు. కేరళంలో సీఎం ఎంపిక ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఈ సందర్భంగా ఆయన రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై అధిష్టానంతో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధానంగా చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న కేబినెట్ విస్తరణ, మంత్రివర్గంలో మార్పులు చేర్పులు, ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖల్లో మార్పులపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే మొన్న జరిగినటువంటి తమిళనాడు ఎలక్షన్స్ కానీ, బీహార్, కేరళ, మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ లో ప్రధానంగా కేరళంలో గెలిచినటువంటి ఘన విజయం అనేది కాంగ్రెస్ పార్టీకి చాలా బూస్టప్ ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి పలువురు కాంగ్రెస్ లీడర్లు కూడా వెళ్లి ప్రచారం చేశారు. ఈ క్రెడిట్ రేవంత్ రెడ్డికి దక్కుతుందంటూ కూడా ఇక్కడ చాలా మంది కాంగ్రెస్ లీడర్లు చెప్పారు. అయితే ఇదే సమయంలో అన్ని విషయాలు కూడా ఢిల్లీకి వెళ్లి షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా పలువురు విశేషినటువంటి సందర్భం ఉంది, రాహుల్ గాంధీతో పాటు ఇవంతా కూడా. అయితే ఇప్పుడు ప్రధానంగా ఢిల్లీకి వెళ్లే రీజన్ లో షెడ్యూల్ ప్రకారం మాత్రం న్యాయమూర్తి కుమారుని వివాహం కోసం అక్కడికి వెళ్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే దాని తర్వాత షెడ్యూల్ అన్ని కూడా వివిధ పార్టీకి సంబంధించినటువంటి అంశాలు, కేంద్రానికి సంబంధించినటువంటి పలు అంశాల మీద మాట్లాడేందుకు అధిష్టానం పెద్దలతోనూ అదేవిధంగా కేంద్ర మంత్రులతోనూ కూడా ఆయన కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా మంత్రివర్గ విస్తరణపైనే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఢిల్లీకి రేవంత్ రెడ్డి ఎప్పుడు వెళ్ళినా కూడా మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు అన్నటువంటి చర్చ రాష్ట్రంలోనూ ప్రధానంగా వినపడుతున్నటువంటి ఆశావాదుల్లో మరింతగా ఈ అంశం మీద టాపిక్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 2.5 సంవత్సరాలు ప్రభుత్వం పాలన కొనసాగుతూ వస్తుంది. ఇంకా 2.5 సంవత్సరాలు మాత్రమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి టైం ఉన్నటువంటి నేపథ్యం ఉంది. కనుక మళ్ళీ 2029 స్టార్టింగ్ లోనే ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇంకా 2 బెర్తులు ఖాళీ ఉన్న నేపథ్యంలో ఆ బెర్తులను ఎప్పుడు ఫిలప్ చేస్తారని కూడా అందరూ ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఢిల్లీ టూర్ కు, ఈ అస్థిన టూర్ కు ఖచ్చితంగా కూడా ఒక ప్రాధాన్యత సంతరించుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే గాని, అదేవిధంగా రాహుల్ గాంధీ, అవసరమైతే సోనియా గాంధీని కూడా కలిసే అవకాశం ఉందని కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. ప్రధానంగా ముఖ్యంగా సామాజిక అంశాలు కానీ, అదే జిల్లాల కూర్పుకు సంబంధించి సోషల్ ఈక్వేషన్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి మరొక బీసీ వ్యక్తికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారు, మరొక ఓసీ వ్యక్తికి ఇస్తారు అన్నటువంటి చర్చ అయితే ప్రధానంగా వినిపిస్తుంది. ఒకవేళ ఓసీ అభ్యర్థి కనుక ఇవ్వలేని పరిస్థితి వస్తే ఖచ్చితంగా కూడా లంబాడి సామాజిక వర్గం అంటే ట్రైబల్ వ్యక్తికి ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంది అనేటువంటి చర్చ అయితే జరుగుతోంది. బట్ ఏదైనప్పుడు కూడా బీసీలో కూడా చాలా మంది వినిపిస్తుంది. ఖచ్చితంగా 2 మంత్రి పదవుల్లో మాత్రం ఖచ్చితంగా బీసీకి ఇస్తారనేటువంటిది మాత్రం చాలా గతంలో చిట్చాట్లో చెప్పారు. చాలా మంది మహేష్ కుమార్ గౌడ్ కూడా చాలా సార్లు షేర్ చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానమైనటువంటి కులాలుగా ఉన్నటువంటి చెప్పుకోవచ్చు యాదవ సామాజిక వర్గం కానీ, మున్నూరు కాపు కానీ, అదేవిధంగా పలు కులాలకు సంబంధించినటువంటి దాంట్లో చాలా మంది కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అదే సమయంలో మిగతా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. కనుక వీటన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లాలకు సంబంధించి కూడా మనం చూస్తున్నాం. నిజామాబాద్ సంబంధించి కానీ, అదేవిధంగా ఆదిలాబాద్ సంబంధించి కానీ, గ్రేటర్ హైదరాబాద్ లో రంగారెడ్డి జిల్లాలో గెలిచినటువంటి ఒకే ఒక అభ్యర్థి ఉన్నారు, ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కనుక మన అజరుద్దీన్ తో కొంత హైదరాబాద్ కోటాలో ఇస్తున్నప్పటికీ అది కేవలం మైనార్టీ కోటాలోనే అది అందరూ కూడా పార్టీ చూస్తోంది. కనుక జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి అది ఆ కోటా కిందికి రాదు, హైదరాబాద్ కిందికి రాదు అన్నటువంటి ఆలోచన మల్లారెడ్డి రంగారెడ్డితో పాటు మిగతా వాళ్ళు చెప్తున్నటువంటి మాటగా ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా ఈసారి ఢిల్లీ టూర్ లో అధిష్టానం దగ్గరికి తన దగ్గర ఉన్నటువంటి జాబితా లిస్టు తీసుకెళ్లినట్టుగా కూడా సమాచారం ఉంది. ఇందులో ఇంతకుముందు మనం చెప్పినట్టుగానే ఒక 4-5 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులతో పాటు అదే సమయంలో ఓసీకి సంబంధించినటువంటి 2-3 పేర్లు, బీసీలకు సంబంధించినటువంటి 4-5 పేర్లు, అదే సమయంలో ట్రైబల్ సంబంధించినటువంటి 2 పేర్లు కూడా ఆ జాబితాలో ఉన్నట్టుగా తెలుస్తుంది. బట్ ఏదైనప్పుడు కూడా ఈసారి టిక్ మార్క్ పెట్టుకొని వచ్చిన తర్వాత ఖచ్చితంగా జూన్ 2 లోపు రాష్ట్ర అవతరణకు సంబంధించినటువంటి అంశం ఉంది. కాబట్టి దీని లోపే ఖచ్చితంగా కూడా చాలా కార్పొరేషన్లను కూడా ఇంకా నింపేది ఉంది. మనం చూసాం కొన్ని కార్పొరేషన్లు ఖాళీ అయినట్టు వాటిని అయితే నింపారు. అదే సమయంలో మంత్రివర్గ విస్తరణ కూడా 2 పదవులను కూడా పూర్తి చేస్తే ఇక పాలనను జెట్ స్పీడ్ తో ముందుకు తీసుకెళ్లొచ్చు. ఇప్పటికే కొన్ని సంక్షేమ పథకాలు
నడుస్తున్నప్పటికీ మరికొన్ని సంక్షేమ పథకాలను కూడా వచ్చే జూన్ 2 నుంచి స్టార్ట్ చేయాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. అదే సమయంలో మంత్రివర్గ విస్తరణ కూడా చేస్తే అదే కొన్ని మార్పులు చేర్పులు కూడా చేస్తారు మంత్రివర్గంలో. ఇప్పటికే ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ ఉంది, హోంశాఖ ఉంది, ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదే సమయంలో MAUD మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఇట్లా చాలా ఉన్న నేపథ్యంలో దాంట్లో 1 లేదా 2 మంత్రి వర్గ సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోని ఈ కొత్తగా వచ్చే వాళ్ళకు ఇవ్వడము, లేదంటే కొంతమంది కీలక మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కొంత అసంతృప్తిగా ఉన్నారు, వాళ్లకు మార్పు చేసి మిగతా వాళ్లకు కొంత డిమోరల్ గా కొంత తగ్గించే అవకాశం ఉంది అన్నటువంటి చర్చ కూడా జరుగుతుంది. అదే సమయంలో ఇప్పుడున్నటువంటి 15 మంది దాంట్లో కూడా ఒకరిద్దరిని మారుస్తారు అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. అది స్పెక్యులేషనా లేదనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో బీసీ మంత్రులను ఎవరిని కూడా తీసే అవకాశం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే బీసీల కోట చాలా తక్కువగా ఉంది. పక్క 33% కోసం ఫైట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ మాత్రమే బీసీలలో ఉన్నారు. వాళ్ళను గనక మళ్ళీ టచ్ చేస్తే అది ఖచ్చితంగా కూడా మళ్ళీ భవిష్యత్తు జరిగేటువంటి ఎన్నికల మీద, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల మీద ఉంటుంది. అదే సమయంలో రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల మీద ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి అటువైపు డేర్ స్టెప్ తీసుకునే అవకాశం లేదనుకున్నారు. అదే సమయంలో కొత్తగా ఇంకా అదనంగా ఇంకొకటి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారనేటువంటి చర్చ అయితే కాంగ్రెస్ పార్టీలో వినపడుతున్నట్టు నేపథ్యం ఉంది. బట్ ఇక కేరళకు సంబంధించినటువంటి ఘన విజయం నేపథ్యంలో అది రేవంత్ రెడ్డికి ఇప్పటికే విషయం చెప్పారు అగ్రనేతలు. అదే సమయంలో ఇంకా బాగా కష్టపడ్డారని కూడా చెప్పినటువంటి నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటిది కూడా అక్కడ సీఎం అభ్యర్థిని ఖరారు చేసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కూడా అక్కడ కొంతమంది లీడర్లు కలిసే అవకాశం అయితే ఉంది. బట్ ఏదైనా కూడా 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు ఇక భవిష్యత్తులో ఎన్నికలు లేవు కాబట్టి రాష్ట్రానికి సంబంధించినటువంటి వాటి మీద ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఇవాళ షెడ్యూల్ అయితే ఖచ్చితంగా జడ్జి రిసెప్షన్ సంబంధించినటువంటి కుమారుని వివాహంలో దానికి సంబంధించిన తర్వాత కేంద్ర మంత్రులు కూడా అపాయింట్మెంట్ అయితే అడిగినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ అవసరమైతే రేపు కొద్ది మందిని కేంద్ర మంత్రులు కలుస్తారు. రేపు మొత్తం కూడా అగ్రనేతలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలను కలిసి ఉన్న 2 మంత్రి పదవుల్ని చేయడం, అదేవిధంగా మార్పులు చేర్పులకు అవకాశం కోసం గ్రీన్ సిగ్నల్ తీసుకునే అవకాశం కూడా ప్రధానంగా కనిపిస్తోంది. సందీప్, నరేంద్ర, అప్పుడు రాష్ట్ర అభివృద్ధిపై బీజేపీ కలిసి నడుద్దామన్న నేపథ్యంలో కూడా బీజేపీ పెద్దల్ని కలిసి రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చించే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఆయన చాలా సార్లు కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. ఎందుకంటే బడే బాయ్ అనేటువంటి సందర్భాన్ని రేవంత్ రెడ్డి మనం చెప్పినటువంటి సందర్భాన్ని చూసాం. మీటింగ్ లో చెప్పారు, చాలా సందర్భాల్లో కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. ఎందుకంటే గిల్లి కజ్జాలు కేంద్రంతో పెట్టుకుంటే రాష్ట్రానికి ఇబ్బందులు తప్పవు అనేటువంటి విషయం మీద రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో చెప్పారు. ఆయన బహిరంగంగా కూడా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. మొన్న మోడీ హైదరాబాద్ కు వచ్చినటువంటి సందర్భం, నువ్వు మాతో కలిసి ముందుకు వెళ్ళు అనేటువంటి విషయం చెప్పారు. దాన్ని చాలా మంది పార్టీలు కూడా దీని మీద పెద్ద ఎత్తున వైరల్ చేసినటువంటి నేపథ్యం ఉంది. భవిష్యత్తులో ఏమన్నా బీజేపీతో వెళ్లే అవకాశం ఉంటుందా రేవంత్ రెడ్డి అనే చర్చ కూడా బయట స్పెక్యులేషన్ చేశారు. ప్రతిపక్షాలు దీని మీద ప్రధానంగా ఎక్కుపెట్టినటువంటి నేపథ్యం ఉంది. దానికి వివరణ కూడా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఎందుకంటే కేంద్రంతో కలిసి రమ్మన్నటువంటి అర్థమే తప్ప అక్కడ వేరే అర్థాన్ని తీసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే కేంద్రంతో రాష్ట్రాలు సయోధ్యగా ఉంటేనే ఖచ్చితంగా రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయన్నటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ఏనాడు కూడా కేంద్రాన్ని దగ్గరికి వెళ్ళలేదు, రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో ఫెయిల్ అయ్యారు. కానీ ఎప్పుడు గిల్లి కజ్జాలు పెట్టుకున్నారు కాబట్టి రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి వచ్చింది. కానీ నేనున్నటువంటి సమయంలో ఈ 2.5 ఏళ్ళు ఎన్నో రకాల ప్రాజెక్టులు తీసుకొచ్చానని కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. బట్ ఇవన్నీ అంశాలు కూడా కేంద్ర పెద్దలతో మాట్లాడతారు, కేంద్ర మంత్రుల్ని కలిసి కూడా ఇవన్నీ మొన్న మోడీతో మాట్లాడిన అంశాలు కానీ రాష్ట్రానికి గుజరాత్ తరహాలోనే మాకు కూడా తెలంగాణకి ఇవ్వాలని చెప్పినటువంటి నేపథ్యాన్ని కూడా కేంద్ర మంత్రులకు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. బట్ అదే రకంగా ఇప్పుడు పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ సంబంధించిన అంశం కానీ నియోజకవర్గాల పెంపుకు సంబంధించినటువంటి ఇష్యూ కానీ ఆగిపోయినటువంటి నేపథ్యంలో ఇక ప్రధానంగా ఇతర అంశాల దృష్టికి వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. తమిళనాడులో కూడా ఇప్పుడు అధికార మార్పిడి జరిగిన నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం తర్వాత మొత్తం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన నేపథ్యంలో చాలా అంశాలు కూడా కేంద్ర పెద్దలతోనూ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన అంశాలతోనూ అక్కడ అగ్రనేతలతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తోంది. సందీప్, రైట్, థాంక్యూ నరేందర్.